V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు ఖాయం. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేయాలి. పోచారం శ్రీనివాసరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అనడం హాస్యాస్పదం. నిజాయితీ ఉంటే బిల్లును కాంట్రాక్టర్ల దగ్గర నుండి లబ్ధిదారులకు ఇప్పించాలి. ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ రాజ్యాంగం అమలవుతోంది. పోలీసులు కూడా వైసీపీ నేతలు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. జేసీ ఇన్ని రోజులు దొంగ ఓట్లు వేయించుకునే గెలిచారా? యువత 2 ఓట్లు వేయండి అని చెప్పడం ఏంటని ప్రశ్నించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి నియోజకవర్గ భోగ సముద్రం పంచాయతీలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య సొంత అల్లుడు సుధాకర్ వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలోకి వలస వెళ్లాడు. వైసీపీ పార్టీ కోసం కష్టపడి గెలిపించి 5 సంవత్సరాలు అయినా సొంత పార్టీ కార్యకర్తలకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానాన్ని చంపుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరానని తెలియజేశారు. ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు ఖాయమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని బింద్రెల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 34 సంవత్సరాలుగా దేశ అభివృద్ధి పేదల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. ఇలా బిఎస్ఎన్ఎల్ ఉంటుంది, మనం సెల్లు ఆ సిమ్ సిగ్నలే ఉండదు. ఆ సెల్లుకు ఏం సెల్ వాడుతారు అందరూ? జియో ఎవరిది? ఆదాని అంబానది. జియోలు రిలయన్స్లు. బిఎస్ఎన్ఎల్ ఎవరిది? గవర్నమెంట్ది, సెంట్రల్ గవర్నమెంట్ది. ఎల్ఐసి ఇవన్నీ మన గవర్నమెంట్ భాగస్వామ్యం ఉన్నాయి కాబట్టి అన్ని ఆయన దోస్తులకు దోసి పెడతాడు. కాంగ్రెస్ ఉంటున్నట్టు దొంగలట, బీజేపీలో పోగానే ఏమంటారు వాషింగ్ పౌడర్ నిర్మా అంటారు. వాషింగ్ పౌడర్ నిర్మా. ఈయన అశోక్ చవాన్ ఉన్నాడు కదా, మన పార్టీలో ముఖ్యమంత్రి చేసిండు, ఇది మహారాష్ట్రలో. ఆయన మన పార్టీలో అనేక సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆయనకి ఇంత కొంత పలుకుబడి ఉందని ఆయనను బెదిరించి నువ్వు మా పార్టీలోకి రాకుంటే నీకు హౌసింగ్ స్కీమ్ కింద హౌసింగ్ స్కామ్ జరిగిందని నిన్ను జైల్లో పెడతామంటే ఆయన భయపడి అటు వెళ్ళిపోయాడు. ఆదర్శ గోటాలా అని పెట్టారు. మరి ఆ కాంగ్రెస్ ఉంటేనే ఆదర్శ గోటాలా అని కేసులు పెట్టి నోటీసులు ఇచ్చారు. అందులో ఓంగానే ఆయన ఏం చేశారు ఎరికేనా? వాషింగ్ పౌడర్ నిర్మాణం చేశారు. రాజ్యసభకు ఓటింగ్ కూడా లేదు, రూపాయి ఖర్చు లేదు, ఊర్లో తిరిగేది లేదు. మన పార్టీ నుంచి బీజేపీలో జంప్ కాగానే ఎంపీ చేసేసారు డైరెక్ట్. ఓటింగ్ లేకుండా ఉంటే రాజ్యసభ మెంబర్ అవి చూడు. మన పార్టీలు ఉంటేనేమో అవినీతి పరులట, వాళ్ళ పార్టీలలో పోతేనేమో అదంట, మన పార్టీలకు వస్తేనేమో దొంగలట, వాళ్ళ పార్టీలు ఉంటే దొరలట. ఇది కాబట్టి ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలే. ఊళ్ళల్లో కలిసిమెలిసి ఉండే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి మరి బ్రిందెల్లి గ్రామం బిద్రెల్లి గ్రామస్తులందరూ కూడా ముఖ్య నాయకులు ఇక్కడ వచ్చిండ్రు. మేము ముందుకు అభ్యర్థిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇందాక 2 నాయకులు కూడా మాజీ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఊర్లలో మొన్న కూడా దాదాపుగా 15 కోట్ల వరకు సీసీ రోడ్లు మరి ఇవ్వడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా కూడా గ్రామాల అభివృద్ధి అనే లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తా ఉంది.
మీరు ఒక్కటి అడగండి, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ ఎంపీ కూడా నిన్నటి దాకా ఈ రోజు వరకు కూడా ఒక రోజు ఉంటుంది దేవుని తిప్పే శ్రీరామనవమి ఊరేగింపుండు, ఆంజనేయ స్వామి ఊరేగింపు ఉంటుంది, ఒకరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఉంటుంది. దానికి ఒక్కొక్క స్పెషల్ డే ఉంటుంది. కానీ ఓట్లు ఉన్నప్పుడు ఊరేగించకూడదు. ఓట్లప్పుడు నాకు నచ్చని పార్టీ ఉదాహరణకు ఒక దేవుని ఫోటో పట్టినాను, నచ్చను అని తిట్టే అయ్యా ఈ దేవుడు కూడా గట్లాంటోడేనా అని పరిస్థితి, దేవుని తిట్టే పరిస్థితి, దేవుని మీద గౌరవం పోయే పరిస్థితి లేదా? ఇప్పుడు కూడా ప్రతి మాట ఏదైతే వాగ్దానం ఇచ్చినామో ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, 5 లక్షల ఇల్లు కానీ, ఆరోగ్యశ్రీ 10 లక్షలు కానీ, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ కానీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు కూడా చెప్పండి. మనం వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అనడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. ఆయన నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో నాయకులతో కలిసి విలేకరుల సమావేశంతో మాట్లాడారు. పోచారం చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వంలో మీ అనుచరులు ఆ బిల్లుని కాంట్రాక్టర్ల ద్వారా విడుదల చేయించుకొని గత ఎన్నికల్లో వాడుకుంటున్నారని అన్నారు. మీకు నిజాయితీ ఉంటే బిల్లులను లబ్ధిదారులకు కాంట్రాక్టర్ల దగ్గర నుండి ఇప్పించాలని రవీందర్ రెడ్డి అన్నారు. నువ్వు లేక ఆశ చెప్పి వాళ్ళకి కట్టుకొని మేము ఇస్తామని చెప్పి వాళ్ళు కట్టుకున్న తర్వాత ఇప్పుడే నేను ఇప్పుడు నెహ్రూ నగర్లో కలిసి వచ్చిన వకీల్ ఫారంలో కలిసి వచ్చిన 2 బిల్లు వచ్చినాయి, 3 బిల్లు వచ్చినాయి, ఒకరికి 3 బిల్లు వచ్చినాయి, 4 బిల్లు అడిగారు. ఇల్లు కట్టేసింది, మొత్తం అయిపోయింది. అంటే వచ్చినాయి అవి ఎవరు తీసుకున్నారు? కాంట్రాక్టర్ తీసుకొని వాడుకున్నాడు. నీ బినామీ మనుషులు తీసుకొని వాడుకున్నారు పైసలు. ఇవాళ నువ్వు ఏదో ప్రాణం ఇస్తా, ఎందుకు ప్రాణం, దేనికి ఇచ్చిన ప్రాణం? ఓ పని చేయి, పైసలు ఇప్పి ఫస్ట్ ఊర్లలో పోయి నీ కార్యకర్తల దగ్గర ఎవరైతే పైసలు వాడుకుర్రో ఆ పైసలు ఇప్పించే ప్రయత్నం చెయ్యు. నేను నిన్న కూడా చెప్పినా, మొన్న మీటింగ్లో కూడా చెప్పినా, పోచారం ఈ మాయ మాటలు బంద్ చేయి. నువ్వు ఎన్ని రోజులు చెప్తావు? నీ ఏజీ కరెక్ట్ కాదు ఇది. మళ్ళీ ఉంటా నా మీద బదనాం చేసుడు. నేను మొన్న చెప్పినా, ఛాలెంజ్ చేస్తున్నా, ఒక పని చేద్దాం. మీ కార్యకర్తలు కానీ మీరు కానీ బిల్లు వచ్చిన తర్వాత మేము వాడుకోలేదు వాళ్ళకి ఇచ్చినాము అని చెప్పి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర మర్చిపడుతూ పోదామా? నీ సిద్ధమా? నువ్వు పోదాంపా, నువ్వు నమ్ముతావు కదా గుడి దేవుడిని. అరే నీ మనుషులే మొత్తం దుర్మార్గంగా దోచుకుంటే, సర్పంచ్ దగ్గర బిల్లు పెట్టుకొని పైసలు వాడుకుంటుంటే నువ్వు అది ఇప్పియకుండా ఉల్టా మళ్ళీ ఏదో కాంగ్రెస్ పార్టీ వచ్చింది పైసలు ఇస్తలేదు అన్నట్టు యాక్టింగ్ చేసి ఎవరు నమ్ముతారు ఇక్కడ? నువ్వు ఫస్ట్ ఎన్ని అయితే బిల్లు అయితే డ్రా చేసిండ్రో కాంట్రాక్టర్లు ప్రతి గ్రామంలో నీ మనుషులే ఉన్నారు, వాళ్ళతో బిల్లు ఇప్పి. ఫస్ట్ బిల్లు ఇప్పకపోతే అంటే ఖచ్చితంగా దాని మీద ఎట్టి పరిస్థితులు ఇదేం లేదు. ఎలక్షన్ తర్వాత యాక్షన్ సీరియస్ ఉంటుంది. నేను బాధ్యత కాంప్లైంట్ ఇస్తాను మినిస్టర్తో. స్పెషల్గా వేరే జిల్లాల నుంచి స్పెషల్గా ప్రతి ఊరికి ఒక మనిషిని హౌసింగ్ లో నేర్పించి ఎంక్వైరీ చేసి ఈ ఎవరైతే వాడుకున్నాడో వాళ్ళ భర్తం బట్టి వాళ్ళ పైసలు వసూలు చేసేదాకా వాళ్ళు అవసరమైతే పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టి పైసలు వసూలు చేసి ఇచ్చే బాధ్యత నాది. అయినా కానీ నువ్వు ఇప్పించేది అయినా అర్థం కాదు, గవర్నమెంట్ మాది. పాత బిల్లు వాడుకున్న బిల్లు నువ్వు ఇప్పియు నిల్వలతో ఆ పని చేయు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాది. ఎస్ నేను ఇప్పిస్తా బిల్లు, నువ్వు కాదు. ప్రతి ఊర్లో చెప్తున్నా, అమ్మ మీరు బాధపడకూరి, పోచారం శ్రీనివాసరెడ్డి మోసం చేసిండు వాళ్ళ మనసు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నూతన గీరెడ్డి రవీందర్ రెడ్డి న్యూరో కంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మార్చడం జరిగింది. నూతన గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మోహన్ దాస్ హాజరై నూతన గృహాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్, బీజేపీ కౌన్సిలర్ శుభాకాంక్షలు తెలియజేశారు. Okay, sir, student. Okay, sir.
చూడండి అలా పెట్టదు కానీ ప్రోగ్రామ్ తీసుకుంటాం. చూడండి స్మైల్ అలా చూడండి ఒక ఫోటో చూడండి స్మైల్ చూడండి చూడండి అన్న ఇడ్జుడు అన్న ఇడ్జుడు ఓకే చూడండి అన్న చూడండి స్మైల్ ఓకే అక్క చూడండి అమ్మాయి అక్కడ ఇటు అక్క ఇటు చూడండి స్మైల్ చూడండి అక్క చూడండి అన్న 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 స్మైల్ అన్న ఇటు చూడండి. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ రాజ్యాంగం అమలవుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు కూడా వైసీపీ నేతలు చెప్పినట్లే నడుచుకుంటున్నారన్నారు. జగన్ సక్సెస్ఫుల్ సీఎంగా కాక స్టిక్కర్ సీఎంగా నిలిచారని, 3.5 ఏళ్లలో కేంద్రం నిధులు ఎక్కడెక్కడ వినియోగించారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అంతా బాగుందని చెప్పి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. జగన్ రాజ్యంలో ఏమీ బాగాలేదని చెప్పి ప్రజలు సర్టిఫికేట్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను బీసీల పక్షపాతనో ఒక పక్క చెప్తాడు, సామాజిక న్యాయం అంటాడు. ఏం సామాజిక న్యాయం, ఎక్కడ సామాజిక న్యాయం అని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తోంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జవహర్ రెడ్డి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మీకు అన్నీ చుట్టూ ఉండి మేనేజ్ చేసే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి, మొత్తం అన్ని సలహాలు వెనకుండి నడిపించేదో ముందుండి నడిపించేదో విజయసాయిరెడ్డి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర ఈవో ధర్మారెడ్డి. అసలు ఎక్కడ సామాజిక న్యాయము? ఎక్కడన్నా మీరు పాటించారా? బీసీ కార్పొరేషన్ అని చెప్పారు, కార్పొరేషన్కి ఏమైనా నిధులు ఇచ్చారా? అసలు ఫ్యాన్ అన్నా ఉందా? మీ గుర్తు ఫ్యాన్ అన్నా ఉందా ఆఫీసులో వాళ్ళకి? పాపము కుర్చీ ఫ్యాన్ లేని బీసీ కార్పొరేషన్ పెట్టేసి బీసీ మోసం చేసింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అక్కడేమో బీసీని మోసం చేశారు. మహానగరమైన తిరుపతిలో ఎంత బాధ అంటే, ఒక మహిళ మేయర్ హోదాలో ఉన్నటువంటి ప్రథమ పౌరుల ఆమెకు కూడా ఎక్కడా న్యాయం చేయలేదు. మీటింగ్లంతా జరిగిన విషయాలన్నీ మా కార్పొరేటర్ చెప్తారంటే, వీరు లోపల ఉన్నారు కాబట్టి బయట నుంచి చూసిన విధానం చెప్తాం. మేము ఒకసారి మెమరాండం ఇచ్చేదానికి వినాయక నిమజ్జన కమిటీ తరఫున వెళ్ళాం మేయర్ గారిని కలవడానికి. మేయర్ గారు రూమ్లో ఉన్నారు, ఈ పక్క రూమ్లో రివ్యూ జరుగుతుంది. మొత్తం అధికారుల ఘనమంతా ఆడే ఉన్నారు. బయట అటెండర్ అడిగిన ఏం జరుగుతుంది ఎక్కడ అని, రివ్యూ జరుగుతుంది అన్నారు. ఏంది మేయర్ ఉండాలి కదంటే, అన్న ఇక్కడ మేయర్ లేరు, అంతా డిప్యూటీ మేయర్ చూసుకుంటాడు. అంటే ఎందుకు ఎన్నిక కాబడినటువంటి ఒక మేయర్ పట్ల, ఒక మహిళల పట్ల ఎందుకు మీరు అట్లా వ్యవహరించారు? ఉద్దేశపూర్వకంగా డిప్యూటీ మేయర్ అవినయ్ రెడ్డి మేయర్ పదవిని కించపరిచే విధంగా దాదాపు 2.5 సంవత్సరం గడిపారు. అన్నీ చూసి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు చెప్పాల్సిన బాధ్యత లేదు. జేసీ వాళ్ళు ఇన్ని రోజులు దొంగ ఓట్లు వేయించుకునే గెలిచారా అన్న అనుమానం కలుగుతోందని ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేర్కొన్నారు. జేసీ సొంత గ్రామమైన జూటూరులో ఎమ్మెల్యే పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడారు. నాయకుడు ప్రజలకు ఎలాంటి సందేహం ఇవ్వాలో తెలుసుకోవాలన్నారు.
జేసీ పవన్ రెడ్డి తన తమ్ముడి కోసం ధైర్యం చేసి యువత 2 ఓట్లు వేయండి అని చెప్పడం ఏంటని ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశామని అన్నారు. నిన్నటి రోజు జేసీ అస్మిత్ రెడ్డి నామినేషన్ల సందర్భంగా జేసీ పవన్ తన తమ్ముని కోసం నిన్న ఆయన చెప్పడం ఏం జరిగిందంటే అందరూ సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్క యువకుడు ధైర్యం చేసి 2 ఓట్లు వేసి మా తమ్ముని గెలిపించండి అని చెప్పడం జరుగుతుంది. ప్రజలకు నాయకుడు ఎలాంటి సందేశం ఇవ్వాలో ఓసారి వాళ్ళు తెలుసుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుండి దొంగోట్లతోనే వాళ్ళు గెలుస్తున్నారా అనేది సందేహం. ఎందుకు చెప్తున్నా అంటే పాపం జేసీ అస్మిత్ రెడ్డి మీదేమో జేసీ పవన్ కుమార్ రెడ్డి మీదేమో ఒక్క కేసు కూడా లేదు తాడిపత్రిలో. అతను తాడిపత్రికి చుట్టం చూపుగా వచ్చి పోతుంటాడు. అలాంటోడు ఎప్పుడో ఒకసారి వచ్చే దివాకర్ రెడ్డి కొడుకని ఎవరన్నా ఆదరిస్తూ అంటారు తప్ప అతనికి రాజకీయంగా తాడిపత్రిలో అస్మిత్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి ఉండేటువంటి ఆదరణ కూడా అతనికి లేదు. కేవలము వాళ్ళ తమ్ముని ఓడగొట్టే దానికోసమో లేకపోతే ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు లోటు కల్పించాలా ఎలక్షన్ టైంలో అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క యువకుడు దౌర్జన్యంగా పోయి 2 ఓట్లు వేయండి దొంగ ఓట్లు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఓటమిని వాళ్ళ కుటుంబము అంగీకరించినట్లే అనేది నా భావన. ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడన్నా కానీ మనం ఓటమి చెందినప్పుడో లేకపోతే ఓడిపోతామని ఒక భయం ఉన్నప్పుడో మనం మన అనుచరులను యాన్నో సాట ఏదో ఒకటి చెప్పమనేది గతంలో జరుగుతుండేది. ఈ రోజులో ప్రజలు చైతన్యవంతులైనారు. వాళ్ళ పిల్లలను కూడా ఎక్కడో దూరం చదివించుకొని మంచి చదువులు చెప్పించుకొని వాళ్ళు కూడా గ్రామాలలో వాళ్ళ జీవనశైలిలో కూడా మార్పు ఉంది. ఇలాంటి టైంలో కూడా ప్రజలను రెచ్చగొడుతూ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే దానికోసమే జేసీ పవన్ కుమార్ రెడ్డి ఈరోజు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అతను చూసింటాడు వాళ్ళ నాయన్ను వాళ్ళ చిన్నాయన్ను. మా చిన్నాయన మా నాయన అనంతపురం జిల్లా మడకశిర టీడీపీలో అసమ్మతి సెగలు బగ్గుమన్నాయి. మడకశిర అసెంబ్లీ అభ్యర్థి మార్పుపై ఆగ్రహించిన కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు బ్యానర్ పై ఉన్న చంద్రబాబు ఫోటోను చెప్పులతో కొట్టారు. తాజాగా మడకశిర అసెంబ్లీ అభ్యర్థిని మార్చారు చంద్రబాబు. నేడు డాక్టర్ సునీల్ బదులుగా ఎంఎస్ రాజుకు టీడీపీ తరపున ఆయన బి ఫామ్ ఇచ్చారు. దీంతో అధినేత చంద్రబాబు వైఖరిపై మండిపడ్డ డాక్టర్ సునీల్ వర్గీయులు టీడీపీ బ్యానర్లను ధ్వంసం చేశారు.
రాష్ట్రంలో ఉపాధి దొరక్క మహిళా కూలీలు ఇబ్బందులు పడుతున్నారని నారా బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో సమావేశమయ్యారు. వారితో కలిసి పూలు కోశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పై ఇబ్బందులు పడుతున్నామని మహిళా కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని గెలిపిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు వచ్చామా మీరు చేసింది? 20 సంవత్సరాలు. ఇక్కడేనా? ఓకే ఓకే. అవునా? అయిపోయాయా అండి మల్లెపూలు? 2 బ్యాగులు చేస్తారా మీరు? అందరికన్నా ముందు వచ్చేసి పోయిసేవా జరిగిందండి. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు, వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు. పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు. బియ్యం సరిగా రావట్లేదు. ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు ఖాయం. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేయాలి. పోచారం శ్రీనివాసరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అనడం హాస్యాస్పదం. నిజాయితీ ఉంటే బిల్లును కాంట్రాక్టర్ల దగ్గర నుండి లబ్ధిదారులకు ఇప్పించాలి. ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ రాజ్యాంగం అమలవుతోంది. పోలీసులు కూడా వైసీపీ నేతలు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. జేసీ ఇన్ని రోజులు దొంగ ఓట్లు వేయించుకునే గెలిచారా? యువత 2 ఓట్లు వేయండి అని చెప్పడం ఏంటని ప్రశ్నించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.